దేవుడు అంటే భయం, భక్తి, విశ్వాసం. అడుగు అడుగులో దేవుని భయం కలిగి నువ్వు నడుచుకుంటే, నువ్వు చనిపోతే శాపగ్రస్తం, శపించబడిన శాపం వచ్చినటువంటి ఈ శరీరం మాత్రం మన్నవుతుంది, కానీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుందా? దేవుని యొద్దకు చేరుతుంది. దేవుడు ఎవరు? నిత్యుడు. ఇప్పుడు నీ ఆత్మ కూడా నిత్యంగా ఉంటుందా లేదా? అక్కడ కూడా మరణం ఉంటుందా? మరణ వేదనలు లేని దేవుడు నిత్యమైన వాడు, అనంతుడు, నిత్యము ఉండేటువంటి వాడు. ఆయన మరణ వేదన లేవు. ఈ ఆత్మ కూడా ఇక మరణము లేదు. అది దేవుని యొక్క కోరిక. దేవునికి స్తోత్రం. నా పిల్లలు భూలోకంలో నా మాట వెనుక మరణానికి పాత్రలు అవుతున్నారు. ఇంకా పాపం చేసి నరకానికి కూడా నేను నెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళందరూ మార్పు చెంది మరలా నా దగ్గరికి రావాలి, నా పోలికలు రావాలి, నాలాగా జీవించాలి, నిత్యము ఉండాలి అనే కోరిక, ఆయనతో ఉండాలనే కోరిక. దేవునికి స్తోత్రం. ఆ కోరిక నెరవేర్చడానికి యేసే ఈ లోకానికి పంపించాడు. సరే, మానవాళి అందరి యొక్క పాప విమోచన కలిగించాలంటే పరిశుద్ధ రక్తం, నీ రక్తం చిందించాలి నా కుమారుడా అని ఆయన ముందుగానే లేఖనాలలో తెలియజేసింది. దేవునికి స్తోత్రం. సర్వ మానవాళి యొక్క పాపాలు విమోచించబడాలంటే పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధుడే ఎవరు లేదు. కాబట్టి ఆయనే ఈ లోకానికి సశరీరుడిగా ప్రత్యక్షమై పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధ రక్తాన్ని కల్వరిలో చెందించి మానవాళి యొక్క పాప విమోచన కలిగించిన వాడు ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. చెప్పగా హల్లెలూయా. అది దేవుని పట్ల. అప్పుడు ప్రాణం ఇచ్చినప్పుడు మనుషులను దేవునితో సమాధాన పరిచాడంట దేవుడు యేసు ప్రభు. ఎఫెసీ పత్రిక చాలా ఉన్నాయి ప్రభువు దేవుని యొక్క ఆశలు, అవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చినట్లుగా లేఖనాలలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క వచనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానము నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తునకు దూరస్తులై మీరు జ్ఞాపకం చేసుకుని అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. 15 వచ్చింది అమ్మా, 15 వచ్చింది. ఇట్లు సంధి చేయొచ్చు మానవునికి దేవునికి మధ్య బంధం తెగిపోయింది. అవునా? ఏదైనా తోటలో బయటికి నెట్టేశాడా ఆదాముని? ఏదైనా తోటలో దేవుడిని చూస్తూ ఉన్నాడు ఆదాము వాళ్ళు దేవుడిని చూసారా లేదా? చూస్తూ ఉన్నారా నిత్యము? ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో ఇక కనిపించకుండా, దేవుడు కనిపించకుండా పోయాడు. అంటే పాపం వచ్చేస్తుంది కంటిలో, చీకటి వచ్చేస్తుంది కన్నులోకి. పిల్లలు ఇక దేవుడిని చూడాలని కన్నులు వచ్చినాయి. దేవుడు తర్వాత బయటికి నెట్టేశాడు. కాబట్టి దేవుడు మానవుడు దూరమయ్యాడు. తండ్రి కుమారులు ఒక ఇంటిలో ఉండవలసిన వారు సాతాను యొక్క ప్రలోభానికి లోబడినందువలన, పాపం చేసినందువలన దూరస్థులం అయిపోయాడు. క్రీస్తు రక్తంలో ఆయన ప్రాణం నుంచి రక్తం ఇచ్చి ఏం చేశాడ? సమీపస్తులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉండి ఆయన మనుషులందరూ రక్షించబడాలని దేవుని కోరిక, మెయిన్ కోరిక. కాబట్టి సమాధానపరిచి మరలా నిత్యాత్వానికి ఆత్మలను సిద్ధపరిచిన వాడు మన ప్రభువు అయిన యేసు. కాబట్టి ప్రియులారా, దేవుని కోరిక ఏంటంటే పిల్లలు మరలా అందరూ నా దగ్గరికి రావాలని బాగుంది పెట్టుకోండి. ఇప్పుడు దూరం అయిపోయాం పాపం ద్వారా, సాతాను ద్వారా. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరలా తండ్రి ఇంటికి చేరుతున్నాం, దేవుని దగ్గరికి వెళుతున్నాం. దేవుని రాజ్యానికి నువ్వు చనిపోయిన వెంటనే రక్షించబడ్డావు. ఇక్కడ కన్నులు తెలుస్తాయి, దేవుని దగ్గర కన్నులు తెలుస్తాయి. ఇక్కడ కన్నులు తెలుస్తాయి, దేవుని దగ్గర కన్నులు. దేవుని ఇంటికి వెళుతున్నాం అన్న. కాబట్టి ఇంటి నుండి దూరమైనటువంటి మనం తక్కువ కుమారుడు కనుక తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతే
మళ్ళా తండ్రి చూసి చూసి తన పశ్చాత్తాపడినప్పుడు, మార్పు చెందినప్పుడు, తండ్రి దగ్గరికి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎలా చేర్చుకున్నాడు? యేసు క్రీస్తు ద్వారా మనల్ని తండ్రి అయిన దేవుడు తన బిడ్డలుగా చేర్చుకుంటున్నాడు అర్థం. రక్తంలో మనం కడుగుతున్నాడు అర్థం, విమోచిస్తున్నాడు అర్థం. సమీపస్తులుగా తన ఇంటి వారిగా తన ఇంటికి చేర్చుకుంటాడు క్రీస్తు ద్వారా. మనమందరం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలని దేవుడి యొక్క కోరిక. మనమందరం ఆయనలాగా జీవించాలని దేవుడి యొక్క కోరిక. ఆయన కోరికలో ఉండాలని దేవుని యొక్క ఆశ. ఆ ఆశ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడదు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించుకుందాం. ఆమె చూద్దాం. ఆమె